స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ కుమ్మరిపాలెంలో వరద బాధితులపై లాఠీచార్జ్ చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులను పరామర్శించారు. న్యాయం జరిగే వరకు వరద బాధితులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. వరద బాధితులు ఆందోళన చేస్తే లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు బురద రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు మల్లాది విష్ణు. ఇక వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి పవన్ దీక్షలతో కాలం వెల్లదీస్తున్నారని విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వరద బాధితులందరికీ నష్టపరిహారం తీస్తామని ప్రభుత్వం ఒక పక్క చెబుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఎవరికి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. నిన్న కుమ్మరిపాలెం సెంటర్లో ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళందరి మీద పోలీసులు లాఠీలు జులిపించిన పరిస్థితి. బాధితులను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ బృందం అంతా ఇక్కడికి వచ్చారు. మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూస్తారు? ప్రభుత్వం ఏమో అందరికి ఇస్తున్నామని ప్రకటిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 ఇస్తామని చెప్తున్నప్పటికీ ఎవరు కూడా మా దగ్గరికి ఎవరు అధికారులు రాలేదు, మా నష్టం జరిగినా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎలా చూస్తారు? జనరల్గా ప్రతి కృష్ణానదికి 9 లక్షలు దాటితే ఆటోమేటిక్గా వాటర్ వాళ్ళ ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇళ్లలో అవకాశం వాటర్ వస్తే మీది 3 రోజులు తగ్గిపోయింది కదా, 4 రోజులు తగ్గిపోయింది కదా, 5 రోజులు ఉంటేనే మీకు ఇస్తామని చెప్పి పేర్లు రాసుకోకుండా పాప చిల్లర కొట్టు నాశనం అయిపోయింది. ఆ ముసలామ పాప ఇంట్లో సరుకులు పోయినాయి. ఒక ఆయన పాపం కాలు కూడా లేదు, అతను ఆటో పాడైపోయింది. ఇక్కడేమో పంచర్ షాపు, మొత్తం మిషన్స్ అన్నీ పాడైపోయినాయి. ఇంత పాడైపోయినాయి కానీ కనీసం ఈ ఏరియాకి వచ్చి మేము రాసుకోము, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పడం, వీళ్ళు పాపం బాధతో ఆవేదనతో రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం, మహిళల మీద మగ పోలీసు వారితో వారిని లాఠీ చార్జీ చేయడం నేను మనం సాక్షాత్తు చూసాం. వరద బాధితుల్ని కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పని ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారికి నష్టపరిహారం అందే వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మేము పోరాటం చేస్తామని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను. సరే, అంటే ఇక్కడున్న కార్పొరేటర్ మాకు అవసరం లేదు, ఇక్కడున్న ప్రజలు ఎవరు నష్టపోలేదంటూ సంతకం పెట్టారంటూ ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఎలా చూస్తుంది? ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ చేతిలో ఉంది. ఒక అపవాదు వేసి ఆ బాధ్యత నుంచి తప్పించుకుందామని అంటే ఎట్లాగా 38వ డివిజన్లో 119, 159, 194 ఈ 3 సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్న మమ్మల్ని మా ఇల్లు ఎన్యూమరేషన్ జరగలేదు, మాకు పరిహారం అందలేదు అని చెప్పని రోడ్డు మీదకి వస్తే పోలీసు యంత్రాంగం లాఠీ చార్జ్ చేసింది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోరే 3 రోజుల పాటు నీళ్లలో నానితే, నీళ్లలో ఉంటే, ఇబ్బందులు పడితే, సామాన్ పోతే మమ్మల్ని కూడా ఎన్యూమరేషన్ చేయండి, మాకు కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పని ప్రజలందరూ కోరుకుంటే మీరు మాట్లాడలేనటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. సాయంత్రం లోపు మా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తారు. మీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండబోతున్నారు? పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. మేము ప్రజాపక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు జరిగిన నష్టాన్ని మీరు మాకు సాయం చేయండి, మేము వరద బాధితులు అని చెప్పేసి వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా బాధాకరం. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నీళ్ళల్లో మునిగి వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించండి, మాకు ఆదుకోండి అని చెప్తుంటే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రాలా, మళ్ళీ నేనేదో ఇప్పుడు దీక్షలు చేస్తానని చెప్పేసి ఆయన దీక్షలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా వారానికి 1 రోజు 10 రోజులకు వచ్చి వెళ్తున్నాడు తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా బాధితులు నిజంగా వరదలో మునినాడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోలేదు. ఇదేనా ప్రజాప్రభుత్వం, ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.